దేవుని వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనం, 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం చదువుకుందాం. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చేయి పట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లెగిచి ఆయనకు ఉపచారం చేయసాగను. సాయంకాలమైనప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరెను. చాలు. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయము 14, 15 వచనాల ప్రకారము యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు పేతురుని ఏర్పరచుకున్నాడు. పేతురు ప్రభువుని వెంబడిస్తున్నాడు. పేతురు ప్రభువుని వెంబడిస్తే పేతురు మా ఇంటికి రా ప్రభువా అని పిలిచాడు. పేతురుతో కూడా కలిసి యేసు ప్రభువారు తన ఇంటికి వెళ్తూ వచ్చాడు. తన ఇంటికి వెళ్ళగానే పేతురచ్చ జ్వరము పట్టి మంచం మీద పడుకొని మిగులు బాధపడుతుంది. సాధ్యంగా చలి ఎక్కువగా ఉంటుంది జ్వరం పెడితే, కాబట్టి మిగులు బాధపడుతుంది. ప్రభు ఆమెను చూసి ఆమె చెయ్యి పట్టుకోగానే జ్వరం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతూ వచ్చింది. ఆమె లెగిసి యేసు ప్రభువారికి ఉపచారం చేస్తూ వచ్చింది. ఆమె అంటే ఎవరు? జ్వరంతో పడి ఉన్నటువంటి పేతురు అత్త బాగుపడి యేసు ప్రభువారికి ఉపచారం చేస్తూ వచ్చింది. ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా పేతురు అత్త జ్వరం పోవటమే చూసి యేసు ప్రభువారు దేవుడని, ఆయనలో శక్తులు ఉన్నాయని, ఆయన దేవుని కుమారుడని వారు గమనించి చుట్టుపక్కల ఉన్న రోగులందరినీ కూడా సాయంకాలం అయ్యేసరికి పేతురింటికి తీసుకొచ్చేశారు. పేతురింటికి తీసుకొచ్చి ప్రభా వీరిని కూడా ముట్టు బాగు చేయన్నాడు. కొంతమందిని ముట్టాడు, కొంతమందితో మాట్లాడాడు, కొంతమందిని ముట్టుకుంటూ వచ్చాడు. ఇలాగ అందరూ కూడా బాగుపడుతూ వచ్చారు. కనుక ఆ పట్టణంలో ఎంతో సంతోషము కలిగింది. మన దేవుడు గొప్ప శక్తిమంతుడు.